నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిర్. ఈరోజు చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద దాడులు జరిగాయి. అంటే ఒకరి మీద ఇంటికి వెళ్ళి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేయడం జరిగింది. అండ్ ఇంకొకరిని చూసుకున్నట్టయితే అరెస్ట్ చేసిన అది మనం చూసాము. సో ఇప్పుడు ఏంటి సార్ ఇది, అసలు వీటిని ఎలా చూడాలంటారు? అంటే రిపీటెడ్గా అటాక్స్ జరుగుతున్నాయి ఏపీలో. అంటే శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి అనేది హోంమంత్రి గారు పట్టించుకోవాలి, కానీ ఆవిడ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని మాత్రమే మాట్లాడతారు, చాలా కాన్షియస్గా. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడనో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అనో అలాంటి పదాలు వాడటం నాకు ఇష్టం లేదు అని ఆవిడ ఒకసారి ఓపెన్గానే చెప్పారు. అలా టార్గెట్ చేసి అటాక్స్ చేయటం అనే కార్యక్రమానికి పోలీసు వారి సపోర్ట్ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొన్న దాడి జరిగినప్పుడు, జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు చాలా పోలీసులు కొంత ప్రేక్షక పాత్ర వహించిన మాట వాస్తవమే. ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు కొంచెం దూరంగా ఉంటూ సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ కనిపించారు తప్ప అటాక్ జరగలేదు. అటాక్ అంటే ముందు వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు. జనరల్గా ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, వీళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఒక సమూహం అలా మాట్లాడుతూ తిడుతూ వెళ్ళారు వాళ్ళు. ఒక ఆవిడ చాలా అగ్రెసివ్గా తిడుతూ వెళ్ళింది, ఒక మహిళ. అవును సార్, తన అంబటి రాంబాబు గారి కార్ వెనకాల వెళుతూ చాలా అగ్రెసివ్గా తిడుతూ వెళ్ళింది ఆవిడ. ఇలా వీళ్ళందరూ ఇలా రోడ్ల మీదకి వచ్చి దాడులు చేసేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినా కానీ వీళ్ళని కంట్రోల్ చేయకుండా అలా ప్రేక్షకుల్లాగా చూస్తున్నటువంటి పోలీసులు రెండో వైపు తమ సమస్యల గురించి ఎవరైనా బయటకు వస్తే, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే దాని మీద దాడి చేయడానికి మాత్రం వచ్చేస్తారు. వచ్చేసి ఎందుకు మీరందరూ ఇక్కడ ఉన్నారు, లేకపోతే విపరీతమైనటువంటి పోలీసింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజా ఉద్యమాల మీద, సమస్యల మీద రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రజల మీద కేసులు పెట్టడము, అలాగే ఎక్కడ సమావేశాలు జరగనివ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే పౌర హక్కుల సంఘం నాయకుడి మీద ఒక కేసు బనాయించి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే అతి కష్టం మీద కోర్టు కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చి మొన్న రిలీజ్ అయ్యాడు ఆయన. ఇలా శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు. అంటే ఈయనకి రాజకీయ విమర్శలు, అంటే చంద్రబాబు గారి పరిపాలన మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనేదే టార్గెట్. ఇప్పుడు ఆయన్ని క్రాంతి చైతన్యాన్ని అరెస్ట్ చేయడం వెనకాల తిరుపతిలో జరిగినటువంటి ఒక మీటింగ్, ఏపీ పౌర హక్కుల సంఘం మీటింగ్లు అక్కడ జరిగినాయి తిరుపతిలో. ఆ నిర్వహణ ఆయన బాధ్యత తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. ఇలా బయట సమావేశాలు పెట్టుకొనివ్వట్లేదు, కలవనివ్వట్లేదు, సభలు జరగనివ్వట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం విశృంఖలంగా రోడ్ల మీదకి వచ్చి ఎవరిళ్ళ మీద పడితే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయొచ్చు, దాన్ని మాత్రం వీళ్ళు కంట్రోల్ చేయరు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి అన్నారు. అని ఇంతకుముందు చూసుకున్నట్టయితే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు కాబట్టి పనిలో పని ఇది కూడా అయిపోద్దని చెప్పేసి వాళ్ళు అలా చేశారని చెప్పేసి. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే మీరు దాడి చేస్తారా అంటే, దాడికి దాడి అది జరుగుతోంది. ఇప్పుడు కూడా ఈ వైసీపీ నుంచి కూడా మాట వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ కొంచెం అగ్రెసివ్గా మేము అధికారంలోకి వచ్చాక ఇవన్నీ గమనిస్తున్నాం అనే పద్ధతిలో ఆయన కూడా ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ కాల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు అదే స్క్రిప్ట్ మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు, పరామర్శించాడు, ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పాడు, ఏం కాదు మేము ఉంటాం మీ వెనకాల అని భరోసా ఇచ్చాడు. జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి పరామర్శించడము, జైలుకు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా పద్ధతిగానే చేస్తూ వస్తున్నాడు. ఆ భరోసా క్యాడర్కి కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రయాణంలో ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు అంటే ఇది పగ ప్రతీకారం అనే పద్ధతిలో రొటేట్ అవుతున్నాయి ఈ సీన్లు. మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్ల మీద దాడులు చేస్తాం,
అలాగే మేము అధికారం కోల్పోతే మా ఇళ్ళ మీద మీరు దాడులు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అన్నటమే ఒక రకంగా. అందుకని అసలు ఈ కల్చర్ మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకళ్ళు ఓడిపోతే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి దాడులు చేసేస్తారా? అసలు ఈ కల్చర్ ఏమిటి? అప్పుడెప్పుడో జోగి రమేష్ అప్పుడెప్పుడో చేసినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు కేసులు పెట్టారు. ఆయన అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలనే గొడవ జరుగుతోంది. ఈ లీగల్ కార్యక్రమాలు చేయాలి కదా. చట్టబద్ధమైనటువంటి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించడం మానేసి యాంటీ కాన్స్టిట్యూషనల్గా మీరు ఈ పగలు ప్రతీకారాలు, మేము దాడులు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అని మాట్లాడేటాలు, రెడ్ బుక్ అనే పద్ధతిలో ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఇదే మాట్లాడేవాడు లోకేష్. రేపు మేము అధికారంలోకి వస్తే మీ అందరి పేర్లు రాసుకుంటున్నాను నేను ఆ పుస్తకంలో అని. ఈ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఇది తప్పు. దీని మీద ఒక ఫైట్ జరగవలసినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కల్చర్ మీద, ఈ దాడులు చేసుకునేటువంటి కల్చర్ మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగి ప్రజల నుంచి దీని మీద వ్యతిరేకత రావాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమైంది? పోలీసులు ఎందుకు ఇలా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అంబటి మీద కేసు పెట్టారు, ఓకే. మరి ఆయన్ని తిడుతూ రోడ్ల మీద బహిరంగంగా బూతులు తిట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. మీకు అదే కనుక ప్రధానం అయితే, అంటే ఆయన ఇంకా అంటే మాజీ మంత్రిని అలా తిట్టడం అనేది తీసేసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి సార్? పోలీసులు సుమోటోగా తీసుకోవాలి కదా సార్. అవునండి, అది తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇప్పటికీ? అంటే పోలీసులు అనేవాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా మరి అక్కడ? ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించట్లేదు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి సేవకులుగా మారిపోయి వ్యవహరిస్తున్నారు. ఇది ప్రమాదకరం. అంటే రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మీకు కూడా ఇలాగే బానిసగిరి చేస్తాం అన్నట్టు ఇండికేషనే. కాబట్టి మమ్మల్ని ఆ యాంగిల్లోనే చూడండి అని కూడా మాట్లాడేస్తున్నారు. ఇది తప్పు, ఇది దుర్మార్గం. మీరు చట్టం ఎవరి పట్లైనా ఒకేలా ఉండాలి. ఒకవైపేమో పౌర హక్కుల సంఘం వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారంటేనేమో మీరు పర్మిషన్లు ఇవ్వరు. ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద దేశద్రోహం, రాజద్రోహం లాంటి కేసులు పెట్టేసి ఉపా లాంటి కేసులు కూడా పెట్టేస్తారు. ఎన్ఐఏని పట్టుకొస్తారు. మీరు ఈ దారుణాలన్నీ చేసేస్తారు. మీరు రోడ్ల మీదకి వచ్చి బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే, అప్పుడెప్పుడో చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళి అతను ఇల్లు పగలగొడతామంటే ఏం పద్ధతి అది? ఏం కల్చర్? చంద్రబాబు గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈ రెచ్చగొట్టే ధోరణి, ప్రతీకార ధోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆయన వాంటెడ్గా సింగ్యులర్గా మాట్లాడేస్తున్నాడు. దాదాపుగా అంటే ఆ మధ్య అసెంబ్లీలో చూసాం మనం, నందమూరి బాలకృష్ణ గారు సైకో గాడు అనేసాడు అక్కడ కూర్చుని అసెంబ్లీలో మాట్లాడుతూ. ఆ మాట వాడటం తప్పు అనే కాన్షియస్నెస్ లేదు ఆయనకి. అక్కడ ఉన్న స్పీకర్ గారు అంతకంటే దుర్మార్గంగా ఆయన థ్యాంక్ యూ సార్, మీరు అద్భుతంగా మాట్లాడారు అని చెప్పి ఆయనకి దాదాపుగా చాలా వినయంగా, సబ్మిసివ్గా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అనేది పరమదారుణమైనటువంటి వ్యవహారం. ఇది చేస్తున్నారు వాళ్ళు, వాంటెడ్గానే జరుగుతోంది ఇదంతా. అంటే ఆ సభలో సభ్యుడు అతను, నువ్వు స్పీకర్గా చెప్పాలి బాలకృష్ణకి, బాబు మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఇది అభ్యంతరకరము. మీరు ఏ వేదిక మీద ఏ సభలో అయితే మాట్లాడుతున్నారో ఆ సభలో సభ్యుడు అతను సభలో లేనప్పుడు ఒక సభ్యుడి గురించి అలా మాట్లాడటం తప్పు, అది నైతికత కాదు అని చెప్పాలి. చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చెప్పకుండా ధన్యవాదాలు చెప్పి దాదాపు మీకు పాదాభివందనం అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన, రఘురామకృష్ణరాజు గారు. అది దారుణం. అంటే ఈ లొంగుబాటు ధోరణి ప్రదర్శిస్తూ అసెంబ్లీ మాదే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. స్టేట్ మాదే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. మేము ఏం చేసినా కేసులు ఉండకూడదు, మా క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి ఎవరినన్నా కొట్టినా తప్పు లేదు, మేము కొడతాం, కుదిరితే చంపేస్తాం అన్న ధోరణిలో ఒక భయాందోళనల్లోకి ప్రజల్ని నెట్టేస్తున్నారు వాళ్ళు. దీనికి వ్యతిరేకంగా ప్రజాందోళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఈ ప్రతీకార దాడులు అనేటువంటి సబ్జెక్టు మీద
ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలిగినప్పుడు మాత్రమే చంద్రబాబు నోరు మూతపడుతుంది. అప్పటి వరకు ఆయన అలాగే అగ్రెసివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక రకమైన అంటే లైసెన్స్లు ఇచ్చేయటమే జనాలకి. తెలుగుదేశం పార్టీ క్యాడరు ఏం చేసినా పోలీసులారా మీరు అలా చూస్తూ ఉండండి, వాళ్ళు వెళ్ళి కొట్టేసి వచ్చేస్తారు, రైట్, ఇల్లు పగలగొట్టేసి వస్తారు, ఎవరినైనా చంపేసినా చంపేస్తారు. ఈ చంపేసిన దానికి ఒక రీజన్ చెప్తారు వాళ్ళు. బలానా రోజున అతను తెలుగుదేశం పార్టీ జెండాని పగలగొట్టాడు, ఆ జెండా దిమ్మ పగలగొట్టాడు, ఏదో చెప్తారు. చెప్పేసి అందుకు నాకు కోపం వచ్చింది, మా రాజ్యం వచ్చింది అనుకున్నాం, మేము కొట్టాం, అతను చచ్చిపోయాడు అని చెప్తే ఏమిటి పరిస్థితి? ఈ ధోరణి చూస్తే అక్కడ దాకా వెళ్ళేలా కనిపిస్తోంది. రైట్. అందుకని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే పని అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.